హాయ్, చూసారా? బండెడ్ అంట్లు అంటే ఇవే అంటారు. బండెడ్ అంట్లు తోమేనంటారు కదా, ఇవే బండెడ్ అంట్లు తోమాను. పెద్ద బండి తోమానండి, చిన్న బండి కాదు, పెద్ద బండి తోమాను. అది తోమేసరి ఫుల్ నీరసం వచ్చేసింది. అంత నీరసంలో కూడా కొంచెం పౌడర్ కొట్టేసుకొని బొట్టు పెట్టేసుకొని వచ్చేసాను. ఏంటంటే ఎనర్జీ డ్రింక్ చేసుకుందామని చెప్పేసి, దీన్ని ఎనర్జీ డ్రింక్ అనుకోండి, ఎనర్జీ ఫ్రూట్ సలాడే అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ ఇష్టం ఏ పేర్లను పెట్టేసుకోండి, కానీ ఎనర్జీ రావాలి నాకు. కానీ ఆ డ్రింక్ని మీతో షేర్ చేసుకుందాం, కొంచెం డిఫరెంట్గా చేద్దాము. ఒక యూట్యూబర్ నా కామెంట్లో రాశారనమాట, ట్రై చేసేది వీడియో ముందు ట్రై చేస్తేనే ఆ కిక్కే వేరప్ప అని రాశారు. ఆ ఫ్రెండ్కి థ్యాంక్ యూ, నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు. ఓకే, నేను ఇవి ఎనర్జీ డ్రింక్కి కావాల్సినవి ఏంటంటే, ఇప్పుడు అన్నీ నేను ఆలోచించాను అనమాట, ఏది వేసుకుంటే నాకు బలం వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ పని చేయడానికి యాక్టివ్గా ఉంటాను అని ఆలోచించేసాను. ఇక ఇంట్లో ఉన్నాయని తెచ్చేసుకున్నాను నేను. దానికి బనానా, పండు బనానా, కొబ్బరి, పచ్చి కొబ్బరి, కాజు, బాదం మిక్స్, ఇంకా మిల్క్. మిల్క్ ఏంటంటే నేను ముందే తీసి పెడితే కూలింగ్ తగ్గుతుందని నేను మిల్క్ తర్వాత యాడ్ చేసేటప్పుడు చూపిస్తాను. మిల్క్ అనమాట, మిల్క్ ఫ్రిడ్జ్లో ఉంది, నేను కలిపేటప్పుడు చూపిస్తాను మిల్క్. ఫస్ట్ ఈ మూడింటిని మనం మిక్సీ చేద్దాము. జార్ రెడీ చేసేసుకున్నాను. ఫస్ట్ కొబ్బరి వేసుకున్నాము, ఎందుకంటే కొబ్బరి కొంచెం నలగడానికి తెలుసు కదా. చాలు 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 చాలు. ఇదేంటండి మిక్సీ అంతా తిరిగిపోయింది, నా నీరసానికి తగ్గట్టు ఇది కూడా ఇలా తిరిగిపోయింది. మిక్సీ సరిగా లేదా? మిక్సీ ఉంది చిన్న, ఈ జార్ అలాంటిది. ఇట్లాగా కొబ్బరిని బ్యాక్ సైడ్ బ్రౌన్ ఉంటుంది కదా, ఆ బ్రౌన్ మీ ఇష్టం లేకపోతే పీల్ చేసేసుకోవచ్చు. నాకు అదేం ఉండదు, అంత ఓపిక నాకు ఉండదు. ఇన్ని తోమడానికే నాకు ఓపిక అంతా పోతుంది, ఇక ఎన్ని చేసుకుంటే ఎలా కూర్చుంటానండి. అందుకని నా వంటలు కూడా అంత ఈజీగా చేసుకుంటాను. అర్థమైంది కదా, ఇంట్లో పనులన్నీ చేయాలంటే ఓపికే ఉండదు. కొబ్బరి వేసిన తర్వాత మనం కాజు, బాదం కూడా వేసేసుకొని ఒకసారి మిక్సీ చేసుకుందాం. మళ్ళీ ఇలా 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 తిరుగుతుంది అంటారా? స్టేబుల్గానే ఉందండి. డన్, రెడీ చేసేసుకున్నానండి. ఇక నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. ఈ కప్పు తీసుకోవాలి మనం. కప్పు తీసుకొని ఈ యొక్క మనం మిక్సీ చేసుకున్న దాన్ని మనకి ఎవరి కప్పుల్లో వాళ్ళే కలుపుకోవాలండి. ఇప్పుడు నా కప్పు చూపించుకుంటున్నాను. జస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. మన ఇష్టమైతే ఇంకా వేసుకోవచ్చు. నేను 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇది మా హస్బెండ్కి, అంటే మీ పిల్లలకి ఇవ్వరా అని అంటారేమో. మా పిల్లలు తాగరండి, ఎట్లాంటివి వాళ్ళకి ఫుల్ జంక్ ఫుడ్లు కావాలి, నాకు మాత్రం ఫుల్ హెల్తీ ఫుడ్ కావాలి. అలా రెస్టారెంట్కి వెళ్తాం కానీ నేను వీడియో కోసమే అట్లా తింటానండి. తర్వాత అంతా నేను ఖాళీ కూర్చుంటే రాళ్ళు కుమ్ముతారు అనమాట. నేను 2 స్పూన్స్ వేసుకున్నాను. నెక్స్ట్ బనానా కట్ చేసుకున్నాం మనం. ఏం చేస్తున్నారు అందరూ? నేను ఈ వీడియోలు చూస్తున్నాను. నవరాత్రి పూజలు బాగా చేసుకుంటున్నారా? ఇదేమో ఆఫ్ అంటే మన ఇష్టం అండి, మన ఆకలి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇట్లాంటివన్నీ నేను ఆఫ్ వేసుకుంటున్నాను, మా హస్బెండ్కి ఆఫ్ ఉంచుకుంటున్నాను. నా కప్ అయిన తర్వాత మా హస్బెండ్కి కలుపుతాను నేను. నెక్స్ట్ బాదం మిక్స్, ఇది కూడా నా యొక్క పనులకి ప్యాకెట్లు అవి చేస్తున్నాను. ప్రతిరోజు ఏదో ఒక రకంగా తాగుతూనే ఉంటాను ఈ బాదం మిక్స్. నేను ఇది కూడా అయిపోయింది, ఇంకో ప్యాకెట్ తీయాలిగా. లక్కీగా మా హస్బెండ్కి నాకు మిగిలింది. జస్ట్ 2 స్పూన్స్ వేసుకున్నాను, ఇనఫ్. ఇక ఫినిషింగ్ టచ్ పాలండి.
ఈవినింగ్ టైంలో ఇట్లాంటివి చేసుకుంటే చాలా మన లేడీస్కి మంచిగా యాక్టివ్ ఉంటాం కదండి. అన్ని పనులు చేసుకోవాలి, మనం మల్టీ టాస్కులు చేస్తాం కదా. మనం మల్టీ టాస్కులు చేస్తాం. మన లేడీస్కి స్పెషల్లీ డ్రింక్ నేను డెడికేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇట్లా పాలు పోసుకుంటున్నాను కదా, కొంతమందికి మీగడ రావటం ఇష్టం ఉండదు అన్నోళ్ళు ఏంటంటే ఇక్కడ ఫిల్టర్ పెట్టుకోవాలన్నమాట. అది టీ ఫిల్టర్ ఉంటుంది కదా, ఫిల్టర్ పెట్టేసుకొని ఇలా పోసుకోవాలి. నాకు అదేం ఉండదు. నేను చెప్పాను కదా, ఈ పనులు చేసేసరికి నాకు ఓపిక ఉండదు. అందుకని మీగడ్డ తీయటాలు, చెక్కులు తీయటాలు అలాంటి పనులు పెట్టుకుని అన్నీ వేసి కలిపి పడేయటమే ఇంకా నేను. ఏమోనండి, ఈ వీడియో అయినా సరే నాకు ఇంట్లో మాట్లాడటం అంటే ఇష్టం. ఊరికే అదేదో డ్రామా లాగా మాట్లాడాలంటే నా వల్ల కదా. మరి అండి అని అందుకన్నావమ్మా. రెస్పెక్ట్. ఓకే అండి, ఓకే. మంచిగా నిండుగా కలుపుకున్నాను. చూసారా ఎన్ని స్పూన్లు వేసుకున్నాను? దగ్గర 10 స్పూన్స్ వేసుకున్నాను. నీట్గా ప్రాపర్గా మిక్స్ చేసేసుకున్నాను మొత్తం. నా యొక్క ఎనర్జీ మిల్క్ షేక్ అనుకోండి. మిల్క్ షేక్ కాదులే, ఎనర్జీ మిల్క్ ఫ్రూట్ సలాడ్ ఏదన్నా పేరు పెట్టుకోండి, మనకి ఎనర్జీ రావాలి అంతే. దీనికి ఏ పేరన్నా పెట్టుకోండి, ఎవరికి ఇష్టమైన పేరుంటే అన్న పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ మీరు రీక్యాప్ వేసుకుంటే కనబడతాయి కదండి, అవి ఇంగ్రీడియంట్స్. ఆ ఇంగ్రీడియంట్స్ని నేను మిక్స్ చేసేసుకున్నాను, నీట్గా మిక్స్ చేసేసుకున్నాను. నా యొక్క ఎనర్జీ డ్రింక్ రెడీ అయిపోయిందండి. నేనైతే ఈ మాట కూడా ఈజీగా చెప్పేసుకోవాలి. ఎనర్జీ డ్రింక్ అంటే చాలా నోటికి ఈజీగా ఉంది కదా, అందుకని నేను ఎనర్జీ డ్రింక్ అనేస్తున్నాను. ఓకే, ఇక మాట్లాడే ఓపిక లేదండి, ఇక తాగేస్తాను నేను. ఇంకా మా చిన్న నాకు కూడా ఓపిక లేదు పట్టుకోవడానికి. మా చిన్నకి ఇట్లాంటి ఇష్టం ఉండదండి, చెప్పాను కదా, వాళ్ళకి ఇట్లాంటి ఇష్టం ఉండదు. మమ్మీ ఇది ఎప్పుడు ఫినిష్ అవుతుందా అని చూస్తున్నాడు వాడు. ఓకే, టేస్ట్ చేస్తాను ఇప్పుడుగా. ఇది కూడా నేను ఫస్ట్ టైమే టేస్ట్ చేస్తున్నానండి. కొబ్బరి ఎప్పుడు వేసుకోలేదు, మామూలుగా అలా వేసేసుకున్నాను కానీ, డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నాను కానీ ఎప్పుడు కొబ్బరి మాత్రం ఫస్ట్ టైం వేసుకున్నాను. మనకి ఎలాంటి ఫీల్ ఉంది తెలుసా, అలా కొబ్బరి అలా పళ్ళ కింద తగులుతుంటే ఆ ఫీలే సూపర్ ఉంది. ఈ యొక్క దేవీ నవరాత్రుల సందర్భంగా అందరూ ఈ కొబ్బరి ఎనర్జీ డ్రింక్ చేసుకోవాలని మనవి. ఓకే అండి, ఇక నేను కూర్చొని ఎంజాయ్ చేసుకుంటా తాగుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. See you next video. Bye. వన్ మోర్ థింగ్ అండి, ఆ కొబ్బరిని కూడా మనం డైరెక్ట్గా తినాలంటే చాలా చాలా గొంతు పట్టేసినట్టు మింగుడు పడదు కదా. ఏదో ఒక చిన్న పీస్ అంటే తినగలుగుతాం కానీ ఇంత క్వాంటిటీ అంటే తినలేం కదా. అంత క్వాంటిటీని తినాలంటే ఇట్లా చేసుకుని తినాలి. అందుకని నాకు ఈ ఐడియా వచ్చిందనమాట. సో వచ్చిన ఐడియాని వెంటనే షేర్ చేసేసుకుంటాను.